జై గురుదేవ్. మనము లలితా త్రిశతిలోని కకార రూప కళ్యాణి కళ్యాణ గుణశాలిని గురించి తెలుసుకుంటూ ఉన్నాము. వాటిలో భాగంగా మనము చాతుర్వర్ణముల యొక్క ఆవశ్యకత, అది ఏ విధంగా మానవునిలో ధర్మంగా ఈ మానవునిలో 4 వర్ణాలు ఎలా పనిచేస్తున్నాయనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. గుణకర్మలను అనుసరించి చాతుర్వర్ణములుగా విభజించారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రగా విభజించి వృత్తులను మానవునికి కేటాయించారు. బ్రాహ్మణుని యొక్క ధర్మము బుద్ధిగా ప్రవర్తించడము, పూజా పారాయణం చేయడము, ఇతరులకు పూజా పారాయణాలు నేర్పించడము, వారిలోని ప్రజ్ఞను ప్రతిభను జాగృతము చేయడము మొదలైనవి బ్రాహ్మణుని యొక్క ధర్మము. క్షత్రియుని యొక్క ధర్మము తన భుజబలముతో అందరినీ రక్షించడము. వైశ్యుల యొక్క ధర్మము వ్యవసాయము, వాణిజ్యం చేయడము, గోరక్షణ చేయడము. శూద్రుల యొక్క ధర్మము అందరికీ సేవ చేయడం. సత్యం ఏమిటంటే, మన లోపల ఈ వ్యవస్థ జాగృతమైనప్పుడు మనము ప్రతిదినము ప్రతిక్షణము బ్రాహ్మణులముగాను, క్షత్రియులుగాను, వైశ్యులుగాను, శూద్రములు కానీ అవుతాము. ఎలాగంటే, రోజు మనము స్నానం చేసి మనము పూజ చేసుకునే సమయంలో మనలో బ్రాహ్మణత్వము జాగృతమవుతుంది. దాని తర్వాత నీవు సమాజం యొక్క, పరివారం యొక్క పాలన పోషణ చేసే సమయంలో నీవు క్షత్రియుడిగా వ్యవహరిస్తావు. వ్యాపారం చేయడానికి బజారుకు వెళ్ళిన సమయంలో నువ్వు వైశ్యుడిలా ప్రవర్తిస్తావు. అమ్మకము, కొనుగోలు విషయంలో నీవు వైశ్యుడిగా ప్రవర్తిస్తావు. 4. ఇంటిని శుభ్రపరిచే సమయంలో, ఊడ్చే సమయంలో, కడిగి తుడిచే సమయంలో, ఇతర సేవల సమయంలో నీవు శూద్రుడిలా వ్యవహరిస్తావు. మనము చదివే పురుష సూక్తంలో విష్ణుమూర్తి యొక్క ముఖంలో బ్రాహ్మణుడు, బాహువులలో క్షత్రియుడు, నాభియందు వైశ్యుడు, పాదాలలో శూద్రుడు ఉన్నారు. చరణాలు లేకుండా, అనగా పాదాలు లేకుండా మనము నిలబడగలమా? నువ్వు ఎవరివైతే తక్కువగా చూస్తున్నావో, ఎవరినైతే పతితులుగా చూస్తున్నావో వారు నారాయణుని అంశ. నారాయణుని శ్రీచరణాల నుండి వచ్చిన గంగాజలాన్ని ఎంతో పవిత్రంగా ఆత్మతత్వం శోధయామి స్వాహ అని ఆచమనం చేస్తాము. నారాయణుని చరణాల నుండి వచ్చిన వారిని భగవానుని రూపంగా భావించాలి. భగవానుని పాదాల నుండి వచ్చిన గంగాజలము శూద్రునిదా, నారాయణునిదా అని తక్కువగా చూడరాదు. మన శరీర అంగం ప్రత్యంగం నారాయణుని సర్వగుణ సన్నివేశం. నారాయణుని శక్తి రాధ మన లోపల ఇవన్నీ చేసే శక్తిని మనకు ఇస్తుంది. నారాయణుని శక్తిని మనకు ఇస్తుంది. మనము ఎవరిని తక్కువగా చూస్తున్నామో, మన అన్నదమ్ములైన శూద్రులను కులము పేరిట తక్కువగా చూస్తూ ఉన్నాం. చరణాలను హీనముగా చూస్తే మనము నిలబడలేము, కింద పడిపోతాం. అలాగే నాభి వలన క్రియ జరుగుతుంది. క్రియాశక్తి యొక్క స్థానము నాభి. క్రియాశక్తి లేకపోతే గోరక్షణ, వాణిజ్యము జరగదు. మనము ఆకలితో ఉండవలసి వస్తుంది. ఏ శక్తి అయితే మన యొక్క సమాజాన్ని, పరివారాన్ని రక్షిస్తుందో ఆ శక్తి మన లోపల లేకపోతే క్షత్రియత నష్టమవుతుంది. వీటన్నింటినీ నియంత్రణ చేసేది బ్రాహ్మణత్వం. వారి యొక్క బుద్ధి, ప్రజ్ఞ మనకు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో చెబుతుంది. బ్రాహ్మణుల యొక్క జ్ఞానము ప్రజ్ఞలో ఉన్నది. జ్ఞానం గురించి మనం ఆలోచిస్తే శూద్రులలో కూడా జ్ఞానులు ఉన్నారు. ఈ 4 గుణాలు, ఏది 4 వర్ణాల వారు మనలోనే ఉన్నారు అన్నదానికి మనము ఇప్పుడు చెప్పుకుంటున్నాం. జ్ఞానము సంబంధించి బ్రాహ్మణులలోనే కాదు, శూద్రులలో కూడా జ్ఞానులు ఉన్నారు అనడానికి ఉదాహరణ ధర్మవ్యాధుడు అనే బోయవాడు, వేటగాడు, కిరాతుడు మాంసం అమ్మే సమయంలో కృష్ణ కృష్ణ కృష్ణ, రామ రామ రామ, నారాయణ 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 అని చెబుతూ నామస్మరణ చేస్తూ మాంసాన్ని విక్రయం చేసేవాడు. ఆయన బ్రహ్మజ్ఞాని కాదా? మనకు ఎంత డబ్బులు ఉన్నా, మంచి జీవితం అనుభవిస్తున్నా మనము బ్రహ్మజ్ఞానులము కాదు. మనం ఎందుకు బ్రహ్మజ్ఞానులము కాదు అంటే, మనము మన శరీరంలోని 4 అంగములలోనే భేదభావం చూస్తున్నాం.
భగవంతుడు గుణ కర్మలను అనుసరించి 4 వర్ణములుగా విభజించారు. బజారులో ఒక వ్యక్తి చెప్పులు అమ్ముతూ ఉన్నాడు. అతడు పుట్టుకతో బ్రాహ్మణుడు. అతడిని మనము బ్రాహ్మణుడు అని పిలుస్తామా? అతడు బ్రాహ్మణుడు అయినా చేసే పని శూద్రుల కర్మ. అతనికి ఆ పని యందు ఆసక్తి కాబట్టి చేస్తున్నాడు. వసంతమాలి అనే శూద్రుడు బ్రహ్మజ్ఞాని. అతడు జన్మతః శూద్రుడే అయినా గుణములలో బ్రాహ్మణుడు కాబట్టి మనము ఎవరిలో భేదభావము చూడరాదు. మనలోని భేదభావానికి కారణము మనలో ఉన్న షోడశ కళలు తగ్గిపోవడమే, అంటే నిష్ఫలమవ్వడము కారణము. తక్కువ వోల్టేజ్ ఉన్నప్పుడు బల్బు ఎలా వెలగదో ఆ విధముగా మనం ఇతరులలో దోషాలు చూసినప్పుడు, భేదభావాలు చూసినప్పుడు మనలోని షోడశ కళలు తగ్గుతాయి. ఇది అర్థమైతే స్వీయ అనుభవంలో భేదభావము చూడము. కులంలో జన్మ ఎత్తడం వలన బ్రాహ్మణుడు అవ్వలేడు, శూద్రుడు అవలేడు. అది అతని యొక్క గుణము కర్మల మీద ఆధారపడి ఉన్నది. ఇదే విషయాన్ని భగవద్గీతలో మనకు పదే పదే శ్రీకృష్ణ భగవానుడు చెబుతూనే ఉన్నారు. ఇది అర్థం చేసుకుంటే నిర్వాణ షట్కంలో లాగా నేను బ్రాహ్మణుడును కాను, క్షత్రియుడును కాదు, వైశ్యుడును కాదు, శూద్రుడును కాదు, నేను సచ్చిదానంద స్వరూపము శివోహం అని భావిస్తాం. ఈ శివత్వం యొక్క అవస్థయే సత్యకామత్వము. ఈ సత్యకామత్వంలో చెప్పాలంటే నువ్వు పోగొట్టుకునేది ఏమీ లేదు. నువ్వు ఏమి చెప్తున్నావో, ఏమి అర్థం చేసుకుంటున్నావో, ఏమి ఆలోచిస్తున్నావో అనే విషయం మాత్రం నువ్వు అర్థం చేసుకోవాలి, అవగాహన ఉండాలి. ఇప్పుడు మనము చెప్పుకుంటున్న విషయము లలితా త్రిశతిలోని కళ్యాణ గుణశాలిని గుణం యొక్క విషయం గురించి తెలుసుకుంటున్నాం. ఈ అవగాహన మనకు ఉంటే చాలు. కళ్యాణ గుణశాలిని అర్థం చేసుకోవడం అంటే కళ్యాణి అవస్థలో పరాధీనత లేకుండా షోడశ కళలతో పూర్ణంగా ఉన్న కళ్యాణ గుణశాలిని. కళ్యాణి అవస్థ అంటే ఎవరైతే షోడశ కళలతో వారి సాధనలో పరిపూర్ణంగా ఉంటారో వారిని కళ్యాణి అవస్థగా అర్థం చేసుకోవాలి. తన సాధన ద్వారా కళ్యాణత్వము చేరగలగాలి. నీవు ఎవరికి శుభం చేకూరుస్తావు? నీవు కాకుండా పరాయిగా ఇంకెవరు ఉన్నారు? చూడటానికి మనం అనేకంగా ఉన్నాం. ఈ అనేక మందిలో మనం భిన్నంగా ఉన్నామా? మనలోని శక్తి ఒకటిగా ఉందా, వేరుగా ఉందా? అందరిలోని శక్తి ఒకటే. ఆ శక్తిని ఏమంటాము? అది అమ్మవారు లేదా భగవతి స్వరూపము. మన అందరి లోపల లలితాతత్వం కానీ, రాధాతత్వం కానీ, సీతాతత్వం కానీ ఏదైనా మాతృభావంలో ఉండటం, ఆ మాతృభావం జాగృతం అవడం వల్ల మనము కళ్యాణ గుణశాలిని కాగలుగుతున్నాం. కళ్యాణ గుణశాలిని యొక్క అర్థము మాతృభావం యొక్క పూర్ణత. నిజమైన మాతృత్వం యొక్క సత్యము మనము అర్థం చేసుకోవాలి. అమ్మ యొక్క వ్యవస్థ ఏమిటి? జగత్ప్రసూత జనని. ఈ జగత్తునంతా ప్రసవించి పాలన పోషణ చేస్తుంది. వ్యవహారిక జీవితంలో కన్న తల్లి తన పిల్లల పాలన పోషణ చేస్తుంది కదా. తన బిడ్డలను 9 నెలలు మోసి కని బిడ్డను సుఖంగా మెత్తటి పరుపు మీద పడుకోబెట్టి తాను మాత్రం నేల మీద నిద్రిస్తుంది. అంటే కళ్యాణ గుణశాలిని యొక్క అర్థము త్యాగము. మాతృత్వం యొక్క త్యాగము మన లోపల ఉంది. ఆ మాతృత్వం భావము మనలో ఉంటే మనము ఏ పని చేసినా మన పని చేతలు అన్నీ సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడతాయి. సర్వభూత హితేర్త. మన ప్రతి కర్మ అందరి కొరకు ఉపయోగించాలి, ప్రపంచం కోసం ఉపయోగించాలి, బ్రహ్మాండం కొరకు ఉపయోగించాలి. ముందుగా మనము ఉపయోగపడాలి. ముందుగా మనకు మనం ఉపయోగపడాలి. మన పనులు మనం చేసుకోవాలి. ఎవరి మీద దేనికి ఆధారపడకూడదు. ఆ తర్వాత సమాజము, ఆ తర్వాత దేశము, ఆ తర్వాత ప్రపంచము. ఇది కళ్యాణ గుణశాలిని యొక్క గుణాలు. చతుర ఆశ్రమంలో ఏమేమి ఉంటాయి? బ్రహ్మచారి,
ఈ బ్రహ్మచారి యొక్క కర్తవ్యము విద్యలు అధ్యయనం చేసే కాలంలో చదువుతూ ఉండేవాడిని బ్రహ్మచారి. 2 గృహస్థు, పెళ్లి చేసుకొని పరివారాన్ని సంరక్షించుకోవడం. 3 వానప్రస్థము. వానప్రస్థము అంటే కుటుంబానికి అనుసరించి, కుటుంబ ధర్మాన్ని అనుసరించి వానప్రస్థ జీవితమును గడపడము. 4 సన్యాసి, గృహస్థాశ్రమంలో ఉన్నవారి ముఖ్యమైన 4వది సన్యాసి. గృహస్థాశ్రమంలో ఉన్నవారి ముఖ్యమైన గృహస్థ ధర్మం ఏమిటంటే, మనము మన కోసం జీవిస్తున్న 24 గంటలలో మనము కొంత సమయము ఇతర గృహస్థుల ముఖంలో ఆనందం కలిగేలాగా ఒక పని చేయమని మన గురుదేవులు నేర్పించారు. మనము మన జీవితాలకు తాళం వేస్తున్నాం. ప్రతిరోజు మనం సుఖభోగాలు అనుభవిస్తూ ఉన్నాం. అయితే నువ్వు అంతరంగంలో నువ్వును తెలుసుకొని 24 గంటలలో నీ అంతరంలో ఇతరులు ఆనందంతో నవ్వేలా ఒక్క పని చేయి. ఇప్పటికీ మనము వ్యాపారం చేస్తూనే ఉన్నాం. వ్యాపారంలో ద్రోహ చింతన, కొంత వ్యవహారం చేయడం పర్వాలేదు. నీ న్యాయ ఆర్జితంలో కొంత భాగం ఇచ్చి ఇతరులను నువ్వు రోజుకు ఒక్కసారి వారికి ఆనందం కలిగించడం, నవ్వించడం, సంతోషపెట్టడం చేస్తే నీలోని రాధా తత్వము ఆనందంతో నవ్వుతుంది. నీలోని కృష్ణుడు కూడా నవ్వుతాడు. పరమాత్మ ఎంతో సంతోషిస్తాడు. అంటే దీని అర్థము, మనము పూర్తిగా మన జీవితంలో మన సంపూర్ణ కాలాన్ని, సంపాదనను మనమే ఒక్కరే అనుభవించకుండా వాటిలో కొంతైనా మనం ఏ విధంగా సంపాదించినా, న్యాయంగా సంపాదించినామా అన్యాయంగా సంపాదించినామా అనేది పక్కన పెట్టి సంపాదించిన దాంట్లో సమయాన్ని, సంపాదనను ఎంతో కొంత మన ఎవరైతే కష్టాలలో ఉన్నారో వారికి సహాయం చేయమని చెప్పడమే ఈ కళ్యాణ గుణశాలినిలోని రాధాతత్వము, కృష్ణతత్వం యొక్క అంతర్భావం. ఎప్పుడైతే నీవు నీ కోసం స్వార్థతను వదిలిపెట్టి ఇతరుల కోసం కొంతైనా సహాయం చేస్తావో అప్పుడు భగవంతుడు నీవు తన పని చేస్తున్నందుకు ఆనందిస్తాడు. పరమాత్మ మనస్ఫూర్తిగా ఆనందిస్తాడు. పరమాత్మ యొక్క పని నవ్వించడం అంటే ఆనందపరచడం. పరమాత్మ సంతోషం కోసం ఒక చిన్న పని ప్రతిరోజు చేయాలి. ఇతరులను సంతోషపెట్టడం వల్ల మన జీవితంలో సంతోషం కనిపిస్తుంది. కానీ అది కనిపించకుండా మనము మన కళ్ళకు పట్టీలు కట్టుకున్నాం. అందుకని కనిపించడం లేదు. కనిపించినా అర్థం చేసుకోవడం లేదు. సోమవారం శివమందిరానికి మిత్రులతో పరివారంతో కలిసి వెళ్ళి శివుడికి పంచామృతము చేస్తాం. లీటర్ల పాలు, లీటర్ల కొద్ది పాలు, అరటి పళ్ళు, లడ్డూ తీసుకుని వెళ్తాము. మిత్రులతో కలిసి ఘనంగా అభిషేకం చేస్తాం. కానీ నీ ఇంటి ముందు ఎంతో జబ్బుతో ఉండి బాధపడుతున్న అబ్బాయిని చూస్తూ కూడా ఏమీ సహాయం చేయలేకపోవడం మన యొక్క దౌర్భాగ్య స్థితి. ఇలా చేయడం వల్ల భగవంతుడు ఆనందిస్తాడా? గుడికి వెళ్ళి పూజ చేయడం ప్రపంచానికి ప్రదర్శన కోసం అహం చూపించడానికే కదా. అలాగని మందిరానికి వెళ్ళకూడదని కాదు. పొరుగు వారి యొక్క యోగక్షేమాలు గమనిస్తూ నువ్వు మందిరానికి వెళ్ళి అన్ని పనులు సక్రమంగా చేయి. భగవంతుడు అప్పుడు ఆనందిస్తాడు నీ చర్యలను అని భావము. గృహస్థుగా ఉన్నవారికి అవరోధం అహంకారం. మీరు మీకోసం కాకుండా కొంత సమయం ఇతరుల కోసం కేటాయించండి. ఈశ్వర అర్పణ బుద్ధితో భగవంతుని సమర్పణ చేయండి. ఒక వ్యక్తిని రక్షించడం వలన ఏమవుతుంది? మీలోని శుద్ధ చైతన్యము, లలితత్వము, శివత్వము, రామత్వము జాగృతమవుతుంది. బాధల్లో ఉన్న వ్యక్తిని ఓదార్చడానికి, సహాయం చేయడానికి ప్రయత్నించాలి. మనం రోడ్డు పైన వెళుతున్నప్పుడు ఎవరైనా అడ్డు వస్తే కఠినంగా మాట్లాడతాం అడ్డు తప్పుకోమని. మానవత్వం కలిగి ఉండాలి. మానవీయత యొక్క మరో పేరే ఈశ్వరీయత. ఇదే కళ్యాణ గుణశాలిని యొక్క క్రియ. ఈ కళ్యాణ గుణాన్ని షోడశ కళలతో కలిపి మనలో నింపుకోవాలి. మనం మంత్రజపం చేస్తే సరిపోదు, సత్సంగం విని తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు. మన యొక్క ఆచరణలో ఆ ప్రభావం కనిపించాలి. మన లోపల కళ్యాణత్వం భగవతి నిండుగా ఉంది. మనము అది గమనించలేకపోతూ ఉన్నాము. మన యొక్క అహంకారం మనల్ని ఆపివేస్తున్నాయి. ఈ కళ్యాణ గుణాల ద్వారా శోభితమైన వారు ప్రతి చైతన్య స్వరూపములు.
కష్టాలలో బాధలలో ఉన్న భగవంతుని బిడ్డలకు సహాయం చేసి వారికి ప్రయోజనం కలిగించే జీవనము ఇవ్వగలగాలి. మనం ఎప్పుడు మన కోసమే జీవిస్తున్నాము అని భావిస్తున్నామో కొంత సమయం ఇతరుల కోసము కేటాయించాలి, ఇతరుల కోసము జీవించాలి. మనం బాధపడుతున్న ఇతరుల బాధను తీర్చగలిగేదే దయాగుణము మనలో ఉంటే మనమే భగవంతుడు. నీవు ఎప్పుడు భగవంతుడివే. మనం మన కన్నీళ్లను తుడుచుకోవటమే కాదు, ఇతరుల కన్నీళ్లు కూడా తొడవటానికి ప్రయత్నించాలి. మనవి నిజమైన కన్నీళ్లు కాదు, అసత్యమైన కన్నీళ్లు. మీరు ఎవరి మీద సానుభూతి చూపవద్దు. ఎవరికి మన సానుభూతి అవసరం లేదు. బిచ్చగాళ్ళు మన ఇంటికి వస్తే ఏమీ లేదు పో అని కసురుకుంటాం. మనము వారికి వేడిగా తాజాగా ఏదైనా చేసి పెడితే వారు తింటూ పొందే ఆనందాన్ని, ఆ ఆనందంలో ఈశ్వరీయతను మనము చూడాలి. తేన త్యక్తేన భుంజిత అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. నువ్వు తినే ముందు ఇతరులకు పెట్టి తిను, ఇతరులకు ఇచ్చి పంచుకొని తినాలి. ఈ కళ్యాణి అవస్థలో ఆకలి గొన్నవారికి అన్నము పెట్టాలి, ఇంటి ముందు వచ్చిన వారికి శుభం కోసం మనం పాటుపడితే మనమే కళ్యాణ గుణశాలిని. ఇంటి ముందుకు వచ్చిన వారికి పాత్రత చూసి ఇవ్వాలి. వారి బాధలను చూసి వారి కర్మానుసారం అలా అయ్యారు అని అంటారు. కర్మ యొక్క నియంత్రణ మనం చేసేవారం కాదు. మనకు కళ్ళ ముందుకు వచ్చిన వారి పట్ల మనం చేయవలసిన ధర్మం ఏమిటి? ఆకలి కొన్న వారికి అన్నం పెట్టడం, దాహం వేసిన వారికి నీళ్లు ఇవ్వడము, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వడం మన ధర్మం. గురువు చెప్పిన మార్గంలో నడుస్తూ సంపాదన చేయడము శుభకరము. జాగరణ జీవనము గడపాలి. సమాజంలో జాగ్రత్త కలిగి చైతన్యవంతులుగా ఉండాలి. సమాజ సేవ చేయాలి. సమాజంలోకి వెళ్ళు. ఎంత ధనం ఉన్నా ఆస్తి ఉన్నా సరే సమాజంలోకి వెళ్ళి ప్రజల కన్నీళ్లు తొడవగలగాలి. నీలో కళ్యాణ శైలత్వం జాగృతమవుతుంది. అప్పుడు నీవు ఇతరుల కోసం ప్రతిరోజు కొంత సమయమైనా బ్రతకగలగాలి. నీలో భగవంతుని ఇది ఒక్కటే మనం సాధనం చేయగలగాలి. నీవు భగవంతుని కోసం జీవించాలి, జీవిస్తూ ఉన్నావు. నీలో భగవంతుని చైతన్యపరుస్తూ ఉన్నావు. నీలోని సత్యాన్ని మేలుకొలుపుతూ ఉన్నావు, పరమసత్యాన్ని మేలుకొలుపుతున్నావు. అప్పుడు నీలో ఆనందాన్ని అనుభూతి పొందగలవు. సమాధి అనంతరం కలిగిన ఆనందం కంటే ఇది ఎంతో ఎక్కువ. దీనికంటే ఆకలి కొన్నవారి ఆకలి తీర్చడం లాంటివి ఆచరించి అనుభూతిని పొందాలి. వివేకానంద స్వాముల వారు చెప్పారు, సమాజంలోకి వెళ్ళండి, ఆకలి కొన్న వారి యొక్క దగ్గరికి వెళ్ళి చూడండి అని చెప్పారు. ఒక కుక్క ఆకలితో ఉన్న నేను హిందుస్థాన్కు స్వాతంత్రం వచ్చినట్లు భావించును అని ప్రకటించారు వివేకానంద స్వామి. అంటే భారతదేశంలో అందరూ దయనీయంగా ఉన్నట్టు, అలాంటి దయనీయ పరిస్థితిని మనము సమాజంలోకి వెళ్ళి పోగొట్టాలి అని ఆయన ఇచ్చిన మనకు సందేశం. ప్రతిరోజు ఒక మంచి పని చేయండి. ఇతరులకు సంతోషం కలిగే విధంగా ఉండాలి. నీ పని వల్ల ఇతరులకు సంతోషం కలగాలి. మన వల్ల ఇతరులు బాధపడరాదు. పూర్వజన్మ కర్మ వలన మనము ఇలా ఉన్నాం. నీవు పూర్వజన్మలో మంచి పనులు చేసినందువలన నీవు ఈరోజు మంచి స్థితిలో ఉన్నావు. ఇప్పుడు కూడా ఇంకా మంచి పనులు చేయాలి. మీ మంచి పనుల ద్వారా మీలో కళ్యాణ గుణశాలిని జాగృతమవ్వాలి. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః.